పర్యావరణం అంటే ఏమిటి? పర్యావరణాన్ని మనం రక్షిస్తున్నామా? లేక మనల్ని మనం భక్షించుకుంటున్నామా? కాలుష్యం మనం చేస్తున్నామా? లేక కాలుష్యం కూడా పర్యావరణ సమతుల్యతలో భాగమేనా? గ్రామాల్లోకి, హైవేలపైకి జింకలు, చిరుతలు వచ్చాయా? లేక మనమే వాటి ఆవాసాల్లో ఉంటున్నామా? ఎకో ఫ్రెండ్లీ వస్తువులంటే ఏంటి? ప్లాస్టిక్ వల్ల ఆహార పదార్థాల వృధా తగ్గిందా? ఇలాంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనిషికి అవసరమైన అన్ని వనరులను ఈ ప్రకృతి ఉచితంగానే అందరికీ ప్రసాదించింది. కానీ మనిషి దురాశకు ఈ వనరులు సరిపోవడం లేదు. మనం చూడగలిగే, అనుభూతి చెందే, వినగలిగే, స్పర్శించే, మనం తినే, ఇంటరాక్ట్ అయ్యే మన చుట్టూ ఉండే జీవరాశులతో ఉండే ప్రకృతిని పర్యావరణం అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన చుట్టూ ఉండే గాలి, నీరు, చెట్లు, జంతువులు, పక్షులు, సూక్ష్మజీవులు, నేల, వీటన్నిటినీ కలిపి పర్యావరణం అంటారు. పర్యావరణాన్ని ఇంగ్లీష్లో ఎన్విరాన్మెంట్ అంటారు. ఈ పర్యావరణాన్ని గురించి స్టడీ చేసే సైన్స్ని ఎకాలజీ అంటారు. ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఒకదానిపై ఒకటి ఆధారపడి నివసించే మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు కలిపి ఒక ఎకోసిస్టమ్ అంటారు. ఉదాహరణకు సముద్రాన్ని ఒక నిర్దిష్ట ప్రాంతంగా అనుకుంటే దానిలో నివసించే అనేక రకాల జీవరాశుల్ని కలిపి మెరైన్ ఎకోసిస్టమ్ అంటారు. అదేవిధంగా ఎడారుల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన జీవులు నివసిస్తూ ఉంటాయి. వాటిని డెజర్ట్ ఎకోసిస్టమ్ అంటారు. అలాగే నదులను ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అని, ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని, టండ్రా ఎకోసిస్టమ్ అని, కొరల్ రీఫ్ ఎకోసిస్టమ్, ఇలా అనేక రకాల ఎకోసిస్టమ్స్ ఉన్నాయి. ఇవి దేనికవే ప్రత్యేకమైన ఎకోసిస్టమ్స్. ఒక ఎకోసిస్టంలో ఉన్న జంతువులు మరొక ఎకోసిస్టంలో ఉండాలి అనుకోవు. కానీ మనిషి మాత్రం ఏ దేశంలో దొరికే తిండి తిని అక్కడే ఉండకుండా అన్ని దేశాల్లో, అన్ని ప్రాంతాల్లో నివసించాలనుకుంటాడు. ఈ దురాశ వల్ల నేడు మనిషి భయంకరమైన కరోనా వైరస్ బారిన పడి విలవిల్లాడుతున్నాడు. చాలామంది చెప్తుంటారు సేవ్ ఎన్విరాన్మెంట్ అని. నిజానికి వాస్తవం ఏమిటంటే మనల్ని మనం రక్షించుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది ప్రజలు ఎయిర్ పొల్యూషన్ వల్ల, వాటర్ పొల్యూషన్ వల్ల, సాయిల్ పొల్యూషన్ వల్ల చనిపోతున్నారు. ఈ ప్రపంచంలో మనల్ని దేనిని సృష్టించలేము, అలాగని దేనిని నాశనం చేయలేము. కానీ ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చగలం. కాలుష్యం కూడా రూపం మార్చబడినది. మనకు ఉపయోగపడేది వనరు, మనకు పనికిరానిది కాలుష్యం. మనకు ఉపయోగపడే వనరులను అంటే పెట్రోలియం, బొగ్గు వంటి వాటిని విపరీతంగా వాడేయడం వల్ల మనకు పనికిరాని కాలుష్య పదార్థాలు ఎక్కువైపోయి జీవితం దుర్బంధంగా తయారైపోతుంది. పారిశ్రామిక వ్యర్థాలను నదుల్లో వదిలేయడం వల్ల ప్రస్తుతం 70 కోట్ల మంది ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేదు. కలుషితమైన నీరు తాగి ప్రతి సంవత్సరం 60 నుండి 70 లక్షల మంది ప్రజలు చనిపోతున్నారు. మనం వార్తల్లో చూస్తూ ఉంటాం, గ్రామంలోకి వచ్చిన జింక, హైవేపై హల్చల్ చేసిన చిరుత, ఇలాంటి వార్తలు. నిజానికి అవి మన దగ్గరకు రాలేదు. మనమే వాటి ఆవాసాలలో గ్రామాలు, హైవేలు నిర్మించుకొని ఉన్నాం. 33% అడవులు ఉండాల్సిన ఏరియా మనిషి తన సౌకర్యాల కోసం నరికి ప్రస్తుతం 20% తెచ్చాడు. మీకు తెలుసా, కేవలం టాయిలెట్ పేపర్ కోసం ప్రతిరోజు 27,000 చెట్లు నరికేస్తున్నారు. 25% జీవులు ఆధారపడి జీవించే కొరల్ రీఫ్ ఎకోసిస్టమ్ని 27% నాశనం చేసేశాం. 2024 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే థీమ్ ఏంటి అంటే రివైవింగ్ ల్యాండ్స్ ఫర్ బ్రైటర్ ఫ్యూచర్. ఫోకసెస్ ఆన్ ల్యాండ్ రిస్టోరేషన్, స్టాపింగ్ డెసర్టిఫికేషన్ అండ్ బిల్డింగ్ డ్రాఫ్ట్ రెసిలెన్స్. అంటే భూమి పునరుద్ధరణ, ఎడారీకరణను ఆపడం మరియు కరువులను తట్టుకునే శక్తిని నిర్మించడం. ఒక ఎకోసిస్టంలో చిన్న బ్యాక్టీరియా నుండి అతిపెద్ద జీవుల వరకు రకరకాల జీవులు నివసిస్తూ ఉంటాయి. కొన్ని అందరికీ అవసరమయ్యే ఆక్సిజన్ ఉత్పత్తి చేసి, ఇంకొన్ని చిన్న జీవులు పెద్ద జీవులకు ఆహారంగా ఉపయోగపడతాయి. పెద్ద జీవులు చనిపోతే వాటిని సూక్ష్మజీవులు తిని బతుకుతాయి. ఈ విధంగా ఎకోసిస్టంలో ఉన్న ప్రతి జీవి పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో తమ వంతు పాత్రను పోషిస్తాయి. బయోడైవర్సిటీ మనకు ఫుడ్, వాటర్, ఇంకా ఇతర సేవలైన క్లైమేట్ కంట్రోల్, పాలినేషన్, ఫ్లడ్ మిటిగేషన్ మరియు సైక్లింగ్ ఆఫ్ న్యూట్రియన్స్ ఇలాంటివి కల్పిస్తుంది. యుఎన్ఏ కొలంబియా అనే దేశాన్ని ప్రపంచంలో అతిపెద్ద బయోడైవర్సిటీ ఉన్న దేశంగా గుర్తించింది. ఎకో ఫ్రెండ్లీ అంటే పర్యావరణానికి హాని చెయ్యకుండా ఉండడం అని అర్థం. మనకందరికీ తెలుసు, సహజ వనరులు అనేవి చాలా పరిమితమైనవి. భవిష్యత్తు తరాల వారికి కూడా పొదుపు చేసి అందించాలి. మనం వాడే వస్తువులు ముఖ్యంగా 3R సూత్రం పాటించే విధంగా ఉండాలి. 3R అంటే రీయూస్, రెడ్యూస్ అండ్ రీసైకిల్. ప్లాస్టిక్ లేని కాలంలో ఆహార పదార్థాలు ఎక్కువగా వృధా అయ్యేవి.
ప్లాస్టిక్ వచ్చిన తర్వాత ఫుడ్ ప్రిజర్వ్ చేయడం ఈజీ అయిపోయింది. కానీ ప్రస్తుతం సింగిల్ యూసేజ్ ప్లాస్టిక్ ఎక్కువైపోయింది. అదే యూజ్ అండ్ త్రో ఎక్కువైపోయింది. ప్లాస్టిక్ అనేది బయోడిగ్రేడబుల్ కాదు. కాబట్టి ప్లాస్టిక్ అనేది ఒక పెద్ద సమస్య అయింది. సో సే నో టు ప్లాస్టిక్. ప్లాస్టిక్ బదులు పేపర్, క్లాత్, జూట్ బ్యాగ్స్‌ను వాడండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్‌లో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేసి పర్యావరణం గురించి అవగాహన కల్పించండి. థ్యాంక్ యూ.